ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ హ్యాపీ బర్త్డే చెప్పిన మీ అందరికీ కూడా అభినందనలు. ఈరోజు నేను బర్త్డే రోజు మీ ఊరికి వచ్చానంటే దీని ప్రాముఖ్యత మీరందరూ అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఇక్కడ అభ్యర్థి నగేష్ కుమార్ గారు ఒక మంచి అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి. ఆయన్ని గెలిపించమని కోరడానికి వచ్చాను. ఇంకో పక్క ఓసూరు క్యాండిడేట్ బాలకృష్ణారెడ్డి మాజీ మంత్రి, ఇద్దరిని గెలిపించమని కోరడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు నాతో కూడా మా మంత్రివర్గ సభ్యులైనటువంటి కె రామ్మోహన్ నాయుడు గారు, సివిల్ ఏవియేషన్ మంత్రి గారు, ఇంకొక పక్కన కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ గారు, వీరే కాకుండా కర్ణాటక నుంచి అపోజిషన్ లీడర్ బీజేపీ అశోకన్ గారు, ఎక్స్ ఎంపీ నరసింహం గారు, ఎక్స్ ఎంపీ రామలింగం గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీజేపీ నారాయణ గారు, అమర ప్రశాంత్ రెడ్డి గారు, அனைவருக்கும் வணக்கம். என் அன்பான தமிழ்நாடு மக்களே, உங்களுடன் என் பிறந்த நாளில் இங்கே இருப்பது ரொம்பவே சந்தோஷ். மாற்றத்தை கொண்டு பெற வேண்டும் என்ற ஆர்வம் உங்களிடம் தெரிகிறது. கவலை படாதீங்க. இன்னும் 15th days மட்டும்தான். ఈనాడు ఇక్కడ రావడం, మీ అభిమానం చూస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో లేని అభిమానం ఈరోజు తమిళనాడులో నేను చూస్తున్నాను. అయితే తమిళనాడు అంటేనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ద్రవిడ సంస్కృతికి మూలం. పల్లవ, చేర, చోళ, పాండ్య వంటి రాజవంశాలు పాలించిన గొప్ప చరిత్ర కల నేలది. ఇక్కడ ఆచారాలు, అలవాట్లు అందరికీ ప్రత్యేకం. తమిళం అంటేనే అత్యంత ప్రాచీన భాష. మీ అభిమానం ప్రపంచంలో ఏ భాషలో కూడా లేదు. ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా తమిళ్లోనే మాట్లాడతారు. అది విశిష్టత. అందుకని స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత మునుపు కూడా బాగా అభివృద్ధి అయిన ప్రాంతం తమిళనాడు. మనందరికీ ఒకప్పుడు రాజధాని మెడ్రాస్ ప్రెసిడెన్సీ, అంటే మద్రాసు కేంద్రంగానే ఆ రోజు పనిచేశాం. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారి ఉద్యమంతో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ప్రారంభమయ్యి ఆంధ్రప్రదేశ్ వచ్చింది, కర్ణాటక వచ్చింది, కేరళ వచ్చింది, గుజరాత్ ఇలాంటి రాష్ట్రాలు వచ్చాయి. ఎన్నో పరిశ్రమలు, వాణిజ్యానికి తమిళ గడ్డ పేరుగాంచింది. తమిళ ప్రజలంటే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే మనస్తత్వం, తెలివితేటలు. ఇదే తమిళ సోదరుల సక్సెస్ సీక్రెట్. ఏ రంగంలో అయినా రాణించే శక్తి తమిళులకుంది. ఇది మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. అనేక నాగరికతలు తమిళనాడు ఒకటి. అత్యంత ప్రాచీన నాగరికత. ఎన్నో సాంస్కృతిక దాడులు జరిగిన యుద్ధాలను తట్టుకుని నిలిచింది. ఎంతో మంది పుణ్యాత్ములు
ప్రముఖులు ఈ తమిళనాడులో జన్మించారు. కన్నగి, తిరువళ్ళవార్, కంబన్, సుబ్రహ్మణ్య భారతి, సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, శ్రీనివాస రామానుజన్, అబ్దుల్ కలాం. నేనే ఆయన ఆ రోజు దేశ అధ్యక్షులుగా ఎంపిక అవ్వడంలో నేను కూడా కృషి చేశాను. అదే మాదిరిగా స్వామినాథన్, ఇలాంటి మహానుభావులు ఇక్కడి నుంచే వచ్చారు. ఇక్కడుండే ప్రాచీన ఆలయాలు ఎక్కడా లేవు, సాంస్కృతిక ప్రదేశాలు ఎక్కడా లేవు, పర్యాటక కేంద్రాలు కూడా ఇక్కడే ఎక్కువ ఉన్నాయి. తంజావూర్, తిరుచిరాపల్లి, చిదంబరం, మదురై, కంచి, రామేశ్వరం, ఇక్కడికి రాని భక్తులు ఎక్కడా దేశంలో లేరు. ఎక్కడన్నా దేవాలయాలు సందర్శించాలంటే తమిళనాడులోనే ప్రాచీన దేవాలయాలున్నాయి. అరుణాచల శివుణ్ణి చూసేందుకు ఏపీ మొత్తం వస్తుంది. అదే సమయంలో తిరుపతి దగ్గరికి మొత్తం తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున వెంకటేశ్వర స్వామికి మీరందరూ కూడా వచ్చే పరిస్థితికి వచ్చారు. మనమందరం కూడా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, మన భాష ఏదైనా మనమందరం దౌడిలం. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు 40 సంవత్సరాల కంటే ముందు ద్రవిడ భాషలన్నీ ఒక దగ్గరికి రావాలని ఆ రోజు మీరు చూస్తే ద్రవిడ యూనివర్సిటీ పెట్టారు. అది కూడా నేను 40 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నాను కుప్పం నుంచి. ఒక పక్క తమిళనాడు, ఒక పక్క కేరళ, కర్ణాటక, మధ్యలో ఈ యొక్క మనం అనుకున్న కుప్పం. ఇప్పుడే మా మిత్రులు ఇక్కడ మా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అనుమాయులు ఉన్నారు. మొన్నే మీరు ఆంధ్రప్రదేశ్ లో చూశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిసి ఎన్డీఏ తరపున ముందుకు పోయాం. తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి, 94% సీట్లు గెలిపించారు. చరిత్రలో ఎప్పుడూ రాని గెలుపు. దానికి కారణం డబుల్ ఇంజన్ సర్కారు కావాలనుకొని ఓట్లేశారు.